హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం. ముందుగా లేత బెండకాయలని ఇలాగా శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. లేదంటే జిగురు వస్తుంది కాబట్టి శుభ్రంగా ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటిని ఇలాగా చక్రాల్లాగా సన్నగా కోసుకోవాలన్నమాట. ఇలా అంటే మరీ పెద్ద ముక్కలు కోయకూడదు, ఇలా చిన్న ముక్కల్ని కోసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఇలాగా కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇలా వేసి దోరగా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా వేయించుకోవాలన్నమాట. లేకపోతే పచ్చివాసన వస్తాయి కాబట్టి బాగా వేయించుకోవాలి. ఇదిగో ఇలా వేగిపోయండి. వీటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని ఆ టిష్యూ పేపర్ మీద ఇలా వేసుకుంటే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది అన్నమాట. సో చాలా వరకు ఆయిల్ ఇలాగ మనం పీల్చేసిన తర్వాత పక్కన పెట్టుకుని ఇంకొక కళాయిలో మనం కొద్దిగా వేరుశనగ గింజలు వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో నూనె వేసుకుని పోపుకి సరిపడా ఒక 2 చెంచాలు అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, ఇంకా శనగపప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఇందులో ఈ ముక్కలకి సరిపడా ఇప్పటివరకు ఉప్పు వేయలేదు కదండి, ఆ ముక్కలకి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, ఇంకా కొద్దిగా కారం కూడా వేసుకుంటే మరి ముక్కలకి పడుతుందన్నమాట. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇలాగా కారం కూడా కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముక్కల్ని ఇలాగా వేసేసుకోవడమే. చూసారా? తర్వాత ఫైనల్గా ఇందులో వేగిపోయండి ముక్కలన్నీ శుభ్రంగా వేగిపోయే పోపుతో సహా ఇందులో పైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి. వేసుకుని శుభ్రంగా కలుపుకుంటే మరి రెస్టారెంట్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత సింపుల్గా ఒక 5 మినిట్స్లోనే 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ఇది. కాబట్టి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.